ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఎప్పటి నుంచో అంటే యూనివర్సిటీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న ఫోటోలు అని చెప్పలేను, కానీ చాలా ఓల్డ్ ఫొటోస్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మా స్టూడెంట్స్ చాలా కష్టపడి ఈ ఫొటోస్ ఎక్కడెక్కడి నుంచో సోర్సెస్ నుంచి కలెక్ట్ చేశారు. రేర్ ఫొటోస్ ఉన్నాయి, క్యాంపస్ లైఫ్ ఫొటోస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఏ విధంగా క్యాంపస్లో చదువుకుంటారు, అలాగే పాత వైస్ ఛాన్సలర్స్, హెరిటేజ్ బిల్డింగ్స్, ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ క్యాప్చర్ చేశాను. నేను జర్నలిజం డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ సిఎం విజయకుమార్. డిపార్ట్మెంట్లో నలుగురు ఫ్యాకల్టీ ఉన్నాము. ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి గారు, ఆయన వైస్ ఛాన్సలర్గా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఒంగోలులో ఉన్నారు. ఆయన కాకుండా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ చల్లా రామకృష్ణ గారు, ప్రొఫెసర్ డాక్టర్ విజయలక్ష్మి గారు, ఇలా మేమందరం ఉన్నాం. డిపార్ట్మెంట్లో 2 కోర్సెస్ నడుస్తున్నాయి, 2 కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ఒకటి పీజీ కోర్సు, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ పీజీ కోర్సు, రెండోది డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కోర్సు. ప్రతి సంవత్సరం ఈ ఫోటో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. కాకపోతే ఈ సంవత్సరం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ సెంటనరీ ఫోకస్తో ఇది కండక్ట్ చేయడం అవుతుంది. దీనికి వీక్ష అని పేరు పెట్టాం. దీనికి మేమందరం చాలా ఈరోజు ఉత్సాహంగా ఈ విధంగా దీన్ని కండక్ట్ చేయడానికి ముఖ్య కారకులు మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్ టీపీ రాజశేఖర్ గారు. వారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి దగ్గరుండి ఇవన్నీ వీక్షించి వెళ్ళారు. మా అందరి తరఫున నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ ఎగ్జిబిషన్ పబ్లిక్ కూడా ఓపెన్ అండి. ఈరోజు రేపు కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. వైజాగ్లో ఉన్న అందరూ వచ్చి దీన్ని వీక్షించి మీ యొక్క కాంప్లిమెంట్స్ ఇవ్వాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో నా పేరు నవ్య, ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ స్కాలర్. సో ఈరోజు మేము వీక్ష 2026 ఫోటో ఫెస్ట్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ 100 years సెలబ్రేషన్స్లో భాగంగా. ఇక్కడ ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ అలాగే జర్నలిజం స్టూడెంట్స్ కలిపి మొత్తం ఆల్మోస్ట్ మోర్ దెన్ 60-100+ 150 ఫోటోగ్రాఫ్స్ వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ వీసీ గారు ఇనాగ్రేషన్తో ఈ ఫోటో ఫెస్ట్ని ప్రారంభించడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ యాజ్ వెల్. స్టూడెంట్స్ అయితే చాలా బాగా వాళ్ళు చాలా బాగా ఫోటోగ్రాఫ్స్ తీశారు. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ ఫోటోగ్రాఫ్స్ కూడా అప్పట్లో లెజెండరీ పీపుల్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ప్రతి సెలబ్రేషన్స్కి సంబంధించి థీమ్ కాకుండా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, తర్వాత వేరే డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా ప్రింట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ ఆల్సో థ్యాంక్ మీడియా, ఆల్ ద మీడియా అండ్ ఫోటోగ్రాఫర్స్ హూ హ్యావ్ కమ్ టు వీక్ష 2026. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్ష ఫోటోగ్రఫీ సెషన్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ నుంచి నేను ఒక స్టూడెంట్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ ఫోటోగ్రఫీ చూసి చాలా పాత ఫౌండర్స్ వాళ్ళ విగ్రహాలు, అలాగే హెరిటేజ్ బిల్డింగ్స్, సైట్స్ ఇవన్నీ చూసి చాలా నేర్చుకున్నాం. మాకు తెలియని విషయాలు ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్స్. మై సెల్ఫ్ నరేంద్ర, ఇక్కడ జర్నలిజం డిపార్ట్మెంట్లో డిప్లొమా ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీని. సో ఇది శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ 100 years శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో వీక్ష 2026 అనే ఫోటో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈ 2026 వీక్ష 2026 ఫోటో ఎగ్జిబిషన్లో 1930s నుంచి యూనివర్సిటీకి సంబంధించిన ఓల్డ్ ఆర్కైవ్ పిక్చర్స్ అండ్ అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన కాన్వకేషన్ పిక్చర్స్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వీళ్ళ ఇమేజెస్ అన్నీ పెట్టడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో జరిగే లైఫ్ స్టైల్ యాక్టివిటీస్, యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ యాక్టివిటీస్ని ఫోటోగ్రఫీ స్టూడెంట్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ భద్రపరిచిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ వచ్చేసి 17th and 18th టిఎల్ఎన్ సభా హాల్లో చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.